శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి
మూడు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. బుధ గ్రహము లాభస్థానంలో, వ్యయస్థానంలో గురుగ్రహము, రాశిలో శుక్రగ్రహము. అయితే ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అని చెప్పుకుంటున్నట్టుగానే 6 గ్రహాల అననుకూలత కూడా ఉంది అని చెప్పుకోవాలి. అంత చాలా బాగుంది అని చెప్పడానికి అయితే రావడం లేదు. శుక్రాచార్యుల వారు బాగున్నారా అంటే కేతువుతో కలిసి ఉన్నారు, రాహు దృష్టిలో ఉన్నారు. గురువు గారు బాగున్నారా అంటే వ్యయస్థానంలో ఉన్నారు, ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి బుధుడు బాగున్నారు, మరి బుధుడు ఒకడే కదా బాగున్నారు అంటే లాభాల బాటలో ఉంటారు, వ్యాపార వర్గాల ద్వారా బాగుంది, తెలివితేటలు ఏ విషయంలోనైనా తెలివి బాగా చూపిస్తారు, విద్యార్థులు బాగున్నారు, అన్నదమ్ములు బాగున్నారు, అలాగే వ్యక్తిగతంగా బాగుంది, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇది కొంచెం మానసికమైనటువంటి సంతోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నాయి. మరి శని గారి పరిస్థితి బాల, రాహు గారి పరిస్థితి బాల, చంద్రుడి పరిస్థితి బాల. మరి ఇవన్నీ బాలేని వ్యవహారాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల కిందకే వస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా వేరే ఏదైనా ప్రేమకి సంబంధించినటువంటి తగాదాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా ఉంటాయి. మీరు చెయ్యవలసిందల్లా సంయమనం పాటిస్తూ కుటుంబ జీవితంలో మనశ్శాంతినికి ప్రయత్నం చేసుకుంటూ వీలైనంత వరకు ఐకమత్యంతో అందరినీ కలుపుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒక్కొక్క భావంలో కనిపిస్తూ ఉన్నప్పుడు అంత చాలా శుభకరంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ఇక్కడ అష్టమ శని సంచార దోషం జరుగుతోంది. చేస్తూ ఉన్న పనులు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు, రాజకీయంగా అంతగా లబ్ధి లేదు, పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతగా బాలేవు, మాతృమూర్తి గారి ద్వారా కానీ స్థిర చరాస్తుల వృద్ధి ద్వారా కానీ అసలు ఏది అంశాన్ని తీసుకున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనే సూచిస్తోంది తప్ప ఈ విషయంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకునే గ్రహస్థితి అయితే ఇప్పుడు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలోకి వస్తూ ఉన్నప్పటికీ అది లలిత కళల రూపకంగా బాగుంటుంది, ప్రదర్శనల విషయంలో బాగుంటుంది, అలాగే స్త్రీల విషయంలో కొంచెం సున్నితత్వాన్ని సూచిస్తూ బాగానే ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ శారీరక కష్టం ఎక్కువగా ఉంటూ ప్రతి వాళ్ళని కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మక్కర్లేదు మనము అనేలాంటి సందిగ్ధావస్థలో పడి ఉంటారు. యోగా చెయ్యండి, మనస్థిమితం జరుగుతుంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క నీచ స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉంటున్న కారణం చేత కుటుంబంలో కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి శని, శుక్ర, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి, మరింత మంచి ఫలితాలు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ సంయమనంతో ఉండడం మర్చిపోకండి. ఇది సంయమనం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అంత బాగుండవు, అలాంటప్పుడు మనం కుంగిపోవాల్సిన పని లేదు. కాస్త గట్టిగా ఉంటే మనస్సుని దృఢపరుచుకున్నట్లయితే తప్పకుండా మీకు వచ్చినటువంటి కష్టాన్ని మీరు సమర్థవంతంగా గట్టెక్కగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.